హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మిమ్మల్ని ఒక ప్లేస్కి అయితే తీసుకొచ్చేసానండి. మన విజయవాడలోని 72 అడుగుల వినాయకుడి నిమజ్జనానికి తీసుకొచ్చేసాం అనమాట. ఏంటి నిమజ్జనం వినాయక చవితి వెళ్ళిపోయిన తర్వాత అని అనుకుంటున్నారా? మాకైతే వినాయక చవితికి వరదలు అయితే వచ్చాయి కదండి. ఇంకా వినాయక చవితికి ఇంకా కొన్ని ఏరియాలో అయితే వాటర్ అవన్నీ కూడా పోలేదన్నమాట. సితారా సెంటర్లో అయితే ఈ వినాయకుడిని అయితే ఏర్పాట్లు అయితే చేశారండి. డూండి సేవా సమితి వారైతే మనకి ఇట్లా ఏర్పాట్లు అయితే చేశారనమాట. 72 అడుగుల వినాయకుడిని అయితే ఏర్పాట్లు అయితే చేశారండి. వరద రాకపోయి ఉంటే ఇంకా చాలా బాగా సెలబ్రేట్ అయితే చేసేవాళ్ళు. సరే ఇంకా వరదలు వచ్చాయి కదా అని చెప్పి టైం అయితే ఎక్స్టెండ్ చేశారనమాట. అంటే 21 రోజుల వరకు అయితే వినాయకుడిని అయితే ఉంచారనమాట. అయితే ఈరోజు నిమజ్జనం అండి. అంటే శనివారం అయితే నిమజ్జనం అయితే జరిగింది. నేను ఈ వీడియోని ఆదివారం అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ అయితే 5 o'clock అయితే మేము పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకుని అయితే వచ్చేసి ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్గా ఏంటంటే 4 అని చెప్పారనమాట. మేము అంతకుముందు వచ్చి దర్శనం చేసుకున్నప్పుడు 4 అని చెప్పారు. సరే అని చెప్పి మళ్ళీ 28వ తారీఖు మేము 4 o'clock అయితే రెడీ అయిపోయి 5 కల్లా ఇక్కడికైతే వచ్చేసాం. కాకపోతే ఏంటంటే టైం అయితే కొంచెం చేంజ్ చేశారని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మాకు తెలిసిందనమాట. 6:30కి అయితే స్టార్ట్ చేస్తారని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు. ఈలోపు మేము వెళ్ళింది 5 o'clock కదండి. ఇంకా అప్పటికి కూడా అయితే అన్నదాన సంతర్పణ అయితే జరుగుతూ ఉందన్నమాట. అంటే అంత బాగా ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇంకా భోజనాలు పెడుతూనే ఉన్నారండి. కొంతమంది తినని వాళ్ళు అయితే భోజనం చేసుకుని ఇక్కడ వినాయకుడిని అయితే దర్శనం అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. మేమైతే ముందుకైతే ఇటైతే లోపలికైతే వచ్చేసామండి. మేము వెళ్ళినప్పుడు జస్ట్ అప్పుడే అక్కడైతే వర్షం అయితే పడి ఆగిందనమాట. మేమున్న ఏరియాలో పడలేదు. ఇప్పుడు ఇక్కడైతే వర్షం పడింది. అప్పుడప్పుడు ఏంటంటే విజయవాడలో అక్కడక్కడ కొన్ని ఏరియాలో వర్షం పడుతుంటుంది, కొన్ని ఏరియాలో వర్షం పడదన్నమాట. అయితే ఈ వినాయకుడిని 2018లో పెట్టారని చెప్పారండి. తర్వాత ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మేమైతే ఇట్లా నిర్మించలేకపోయాము. మళ్ళీ ఈ సంవత్సరం అయితే కుదిరింది అని చెప్పారనమాట. చాలా బాగా గ్రాండ్గా అయితే చేశారండి. ఇంకా ఏంటంటే వరదలు కూడా రాకపోయి ఉంటే ఇంకా బాగా జరిగేదనమాట. కాకపోతే ఏంటంటే విజయవాడకి చివరైపోయింది. అదే సిటీలో మధ్యలో అయితే బాగుండేదని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. నా ఫీలింగ్ అది. సిటీలో అయితే ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఏరియా వచ్చేసి భవానీపురం కదండి. కొంచెం అవుట్కట్స్ లాగా అందరికీ కొంచెం దూరం అయిపోయింది అని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను. అంతకుముందు బీఆర్టీఎస్ రోడ్లోని ఘంటసాల కళ్యాణ మండపం అంటే సంగీత కళాశాల అంటారు కదా, ఆ ఏరియాలో అయితే పెట్టారని చెప్పారు. తర్వాత ఏంటంటే ఈ సంవత్సరం అయితే ఇక్కడ పెట్టడానికి కుదిరింది అని చెప్పి పెద్ద ఖాళీ స్థలం అన్నమాట ఇదంతా కూడా. ఇక్కడైతే మళ్ళీ ఈ సంవత్సరం ఇలా వినాయకుడి దర్శనం అయితే అందరికీ కూడా కుదిరిందనమాట. ఇదంతా కూడా భవానీపురం సితారా సెంటర్ ఏరియా అండి ఇది వచ్చేసి. అయితే వినాయకుడిని ఎటువంటి రసాయనాలు కలుపుకోకుండా మట్టితోనే, అలాగే జనపనారతోనూ, అలాగే గన్నీ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటితోనే మన వినాయకుడిని అయితే తయారు చేశారని చెప్పారండి. చక్కగా ట్రస్ట్ వారు ఎప్పటి నుంచి పెడుతున్నారో, ఏ సంవత్సరం నుంచి మొదలు పెట్టారు, తర్వాత ఇంకా ఎప్పటి నుంచి పెడుతూ ఉన్నారు అనేది చక్కగా అయితే అంతా కూడా వివరంగా అయితే వివరించారనమాట. కాకపోతే ఏంటంటే ఒక డిసప్పాయింట్ అయితే అయ్యామండి. ఎందుకంటే అంతసేపు నుంచోవాలంటే చాలా ఇబ్బందిగా అయిపోయిందండి పిల్లలతో. మేము వెళ్ళినప్పుడు 5 o'clock అని చెప్పాను కదా. లడ్డూ పాట అయిన తర్వాత వినాయకుడి నిమజ్జనం అండి. కాకపోతే ఏంటంటే లడ్డూ పాటకి వినాయకుడి నిమజ్జనానికి చాలా టైం అయితే పట్టిందనమాట. ఇంకా 7:30 to 7:40 ఆ టైం అయితే పట్టింది. ముందుగా అయితే లడ్డూ పాట అయితే పెట్టారండి. లడ్డూ పాట తర్వాత నిమజ్జనం అనమాట. ఆ నిమజ్జనం చేసే ముందు అభిషేకాలు అవన్నీ కూడా నిర్వహించారండి. నేనైతే ఫస్ట్ టైం అయితే ఇలా చూస్తూ ఉన్నాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కొంచెం అరేంజ్మెంట్స్ చేస్తే బాగుండేది అనిపించింది. ఎందుకంటే చిన్నపిల్లలతో చాలామంది వచ్చారండి. అందరూ కూడా పెద్ద వయసు వాళ్ళు, ఇంకా పిల్లలతో వచ్చిన వాళ్ళు అందరూ కూడా కూర్చుంటానికి చాలా ఇబ్బంది అయితే పడ్డారనమాట. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ అలాంటివి కూడా ఇంకేమైనా ఏర్పాట్లు ఏమో చేస్తారేమో అని చెప్పి చూడాలి. ఇంకా లడ్డు వేలం పాట వేసేటప్పుడు ముందుగా అయితే ఇలా బాణసంచాలు అన్నీ కూడా కాల్చారండి. చాలా సందడిగా అయితే ఉందన్నమాట. ఇంకా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా వాటర్ ప్యాకెట్స్ అవన్నీ కూడా అయితే పెట్టారనమాట. ఇంకా బస్తాలు అయితే పెట్టారండి. ఇంకా లడ్డూ పాట అయితే చెప్పక్కర్లేదనమాట. పోటీ పడి మరీ అయితే వేలం పాట అయితే పాడారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే నేను ఫస్ట్ టైం ఇట్లా చూడటం, అంటే చిన్న పాటలు అయితే చూశాను కానీ పెద్ద లక్షల్లో పాటలు అనేది చూడటం ఇదే ఫస్ట్ టైం అన్నమాట.
ఇలాంటివన్నీ ఇంకా మన విజయవాడలో చాలా జరగాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేది దసరా కాబట్టి మన విజయవాడ మొత్తం కూడా దద్దరిల్లిపోతుంది. చుట్టుపక్కల ఊర్ల నుంచి అలాగే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి అందరూ కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడైతే అభిషేకం అయితే మొదలైందండి. ముందుగా అయితే పైనుంచి ఇలా పడుతూ ఉన్నాయన్నమాట అభిషేక జలం. ఇవన్నీ కూడా బాగా అయితే ఏర్పాట్లు అయితే చేశారనమాట. అక్కడ ట్రస్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ముందుగా అయితే అన్నీ కూడా డ్రమ్ముల్లో అయితే కలిపేసి పెట్టారండి. నేను అనుకున్నాను ఆ డ్రమ్ముల్లో పోసినప్పుడు ఎలా పోస్తారో, అంత హైట్గా ఉంది కదా ఎలా పోస్తారని చెప్పి అనుకున్నాను. కాకపోతే పైన జల్లెడు ఉంటుంది కదా, దాని ద్వారా అయితే అభిషేక జలం అయితే మన వినాయకుడి మీద అయితే నిమజ్జనం అయితే చేశారండి. పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, గంధం నీళ్ళు, అలాగే చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు, ఇంకా తేనె, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద డ్రమ్ముల్లో అయితే కలిపేసేసి ముందుగా అయితే హారతి అయితే ఇచ్చి గుమ్మడికాయ కర్పూరం ఇవన్నీ కూడా తిప్పిన తర్వాత అయితే నిమజ్జనం, అభిషేకం జరిగిన తర్వాత నిమజ్జనం అయితే మొదలు పెట్టారండి. ఇవన్నీ చెప్తున్నాను. అసలు ఆ లడ్డు వేలం పాట ఎంత పాడారు ఏంటనేది కూడా చెప్పట్లేదు కదా, ఆ విషయానికి వచ్చేస్తానండి. లడ్డు వేలం పాట అయితే ఫస్ట్ స్టార్టింగ్లోనే 1,50,000 2 lakhs స్టార్ట్ చేశారండి. అసలు పాడటం కూడా చాలా బాగా పాడారనమాట. అందరూ కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఎదురు చూసారండి, ఎంతకు పోతుంది అని చెప్పి. మొత్తం మీద ఎంత పోయింది అని అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి తప్పకుండా. నేనైతే చెప్పట్లేదు, మీరే గెస్ చేయండి. ల్యాక్స్లోనే అయితే పాడారనమాట, 2 lakhs నుంచి. మీకు క్లూ ఇవ్వడం కోసం అయితే నేను ఒక 20 లోపు అయితే పాడారనమాట లడ్డు వేలం పాట. అట్లా సందడిగా అయితే జరిగింది. లడ్డు వేలం పాట అయిపోయిన తర్వాత గుమ్మడికాయ అయితే హారతి ఇచ్చి గుమ్మడికాయని కొట్టేసిన తర్వాత దిష్టి తీసి కొట్టిన తర్వాత అయితే అభిషేకం అయితే స్టార్ట్ చేశారండి. ఆ డ్రమ్ములో కలిపిన వాటన్నిటితో అభిషేకం అయితే అయిపోయిన తర్వాత ఫైర్ ఇంజిన్ ద్వారా వాటర్తో అయితే మన వినాయకుడిని అయితే నిమజ్జనం మొదలు పెట్టారు. ఆ నిమజ్జనం చేసేటప్పుడు కూడా చాలాసేపు అయితే కొంచెం వెయిట్ చేశారండి. ఎందుకంటే ఈ సంవత్సరమే కదా, మళ్ళీ తర్వాత వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాలి. ఇంకా ఎవరన్నా భక్తితో మొక్కుకోవాలంటే తప్పకుండా అయితే మొక్కుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం సంవత్సరం వరకు మొక్కుకోలేము కాబట్టి మన వినాయకుడిని ఏమన్నా మొక్కుకోవాలంటే ఇప్పుడే మొక్కుకోండి. అలాగే భక్తి శ్రద్ధలతో పూజించండి, నమస్కారం చేయండి అని చెప్పి నిమజ్జనానికి ముందు కొంతసేపు అయితే అలా ఉంచారనమాట. ఇంకా లడ్డు వేలంపాట అయిపోయిన తర్వాత చుట్టూ అంతా కూడా మోసుకుని కావడి మీద మోసుకుని అయితే తీసుకుని వెళ్ళి అయితే మళ్ళీ తిప్పైతే తీసుకొచ్చారనమాట. ఇట్లా బాణసంచాలు అవన్నీ కూడా కాలుస్తూ ఉన్నారండి. అందరికీ చెప్పారు, మనం సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు మన వినాయకుడికి మంచిగా సంతోషంగా సెండ్ ఆఫ్ ఇవ్వాలి, ఎందుకంటే మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మీరు ఆనందంగా తిరిగి రావాలి అని చెప్పి ఇలా అందరికీ కూడా ఇలా సెండ్ ఆఫ్ మంచిగా ఇవ్వమని అయితే చెప్పారండి. ఇంకా ఆ గ్రౌండ్ మొత్తం కూడా సందడిగా అయితే జరిగిపోయిందనమాట. కాకపోతే ఏంటంటే అంతసేపు నుంచోవడమే మాకైతే ఇబ్బంది అనిపించింది. ఇంకా చాలామంది క్రౌడ్ అయితే వచ్చారండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం పడుతుంది కదా అని చెప్పి అనుకున్నాను. కాకపోతేనంటే మేము వెళ్ళినప్పుడు ఎక్కువ మంది రాలేదన్నమాట. తర్వాత ఇంకా చూసేసరికి మా వెనకమాలైతే అసలు ఖాళీ లేదండి, బాగా వచ్చేసారనమాట. అంత రష్గా అయితే ఉంది. ఇంకా 6:30కి అని చెప్పారు కదా, ఇంకా మ్యాక్సిమం ఏంటంటే 7కి 7:15కి అట్లా స్టార్ట్ అయిందండి లడ్డు వేలం పాట అదంతా కూడా. ఇంకా ఇప్పుడైతే మన వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే మొదలు పెట్టారండి ఫైర్ ఇంజన్ ద్వారా. తర్వాత ఏంటంటే పైన అభిషేకం అయితే జరుగుతూ ఉంది. తర్వాత ఇలా వాటర్ అయితే ఇలా నిమజ్జనం అయితే చేస్తూ ఉన్నారండి. అన్ని ఏరియాలో మ్యాక్సిమం నిమజ్జనం అయిపోయింది మన 2 తెలుగు రాష్ట్రాల్లో. కాకపోతే మాకైతే వరదలు రావడం వల్ల ఈ సంవత్సరం అయితే కొంచెం లేట్గా అయితే మా అందరికి ఇలా దర్శనం అయితే భాగ్యం అయితే కలిగిందండి. చాలామంది వినాయక చవితి చేసుకుని వాళ్ళు ఈరోజు వచ్చి ఇలా వినాయకుడిని అయితే దర్శనం అయితే చేసి హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మనకి ముందుగా వచ్చేది వినాయక చవితి అండి. కాకపోతే ఏంటంటే ఆ టైంలో కొంచెం అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నామండి. ఇలా ఈ సంవత్సరానికి అయితే ఇలా జరిగిపోయిందనమాట. ముందుకైతే కింద భాగంలో అయితే వినాయకుడు కరుగుతూ ఉన్నాడనమాట. తర్వాత పై భాగం అయితే వాటర్ అయితే కొడుతూ ఉన్నారండి. మొత్తం అంతా కరిగేసరికి చాలా టైం అయితే పడుతుందన్నమాట. తర్వాత అయితే మట్టంతా కూడా కరిగిన తర్వాత మట్టంతా కూడా రేపు ఉదయం 11 గంటలకు అంటే ఆదివారం ఉదయం 11 గంటలకు భక్తులందరికీ కూడా ఫ్రీగా అయితే మట్టిని అయితే ఇస్తాము అని చెప్పారనమాట.
ఈ రోజైతే కుదరదండి, అంటే కరగడానికి చాలా టైం పడుతుంది కదా, అందువల్ల ఏంటంటే రేపైతే పెట్టారనమాట. ఇంకా ఎవరన్నా సరౌండింగ్ ప్లేస్లో ఉన్నవాళ్ళు మన వినాయకుని మట్టి అయితే తెచ్చుకుని ఇంట్లో పూజించుకోవాలి అనుకునే వాళ్ళైతే మీరైతే తప్పకుండా భవానీపురం ఏరియాలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా రేపు 11 గంటలకు అట్లయితే వెళ్ళండి. మీకైతే ఉచితంగానే అయితే అందిస్తారనమాట. ఇంకా ఇప్పుడైతే వాటర్ కొడుతూ ఉన్నారనమాట. ఇంకా కరుగుతూ ఉంది, చాలా టైం అయితే పడుతుందని చెప్పి ఇంకా బ్యాక్ సైడ్ కూడా అయితే ఒకళ్ళు ఉండి ఇట్లా కొడుతూ ఉన్నారనమాట. సుత్తితో లేట్ అవుతుంది అని చెప్పి ఆ పైన అభిషేకంతో పాటు కింద వాటరింగ్ అయితే చేస్తూ ఉన్నారండి. తర్వాత ఈ వీడియో ఎలా ఉంది అనేది మీరైతే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా లడ్డు వేలంపాట అని చెప్పాను కదా, 72 అడుగుల వినాయకుడితో పాటు 72 కేజీల లడ్డూనైతే మన వినాయకుడికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించారండి. 21 రోజులు కూడా పూజించి సమర్పించాం కాబట్టి మీకు అన్ని అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం ఇవన్నీ కూడా ప్రాప్తిస్తాయని చెప్పి అందరినీ కూడా మన మామూలుగా ఆ ట్రస్ట్ వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా పాట పాడుకోవడానికి మనకైతే అందించారనమాట. అంటే మనం నేమ్స్ ఇచ్చి మనం కూడా అయితే పాడుకోవచ్చు అని చెప్పారనమాట. కాకపోతే ఏంటంటే ఇంకా పాడారు, గట్టిగానే పాట అయితే జరిగింది, గట్టిగానే పాడారండి. ఇద్దరి మీద అయితే పాడారు అని చెప్పి అనుకుంటున్నాము, ఎందుకంటే ఇద్దరు నేమ్స్ అయితే అనౌన్స్ చేశారనమాట. మరి ఇద్దరు పాడారో ఒకళ్ళు పాడారో అనేది క్లియర్గా అయితే తెలియదు అనమాట. మొత్తానికి పాట అయితే బాగానే జరిగింది. ఇప్పుడైతే ఇట్లా ఫైర్ ఇంజిన్ వాళ్ళు అయితే ఇట్లా వాటర్ కొడుతూ ఉన్నారనమాట. లడ్డూ పాట పాడిన వాళ్ళు ఆ లడ్డూని ప్రసాదంగా ఇస్తారు. తర్వాత ఏంటంటే ఆ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళకి అంతా మంచిగా జరుగుతుందని చెప్పి అట్లా నమ్ముకుని లడ్డూ పాట అయితే పాడుతూ ఉంటారండి. మొత్తానికి మన కృష్ణమ్మ పరుగు పరుగున మన వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసిందండి. ఇలా ఈ సంవత్సరానికి అయితే ఇలా జరిగిపోయిందండి. ఇంకా అవ్వలేదు, మేమైతే రిటర్న్ అయితే ఇంకా చాలా టైం పడుతుంది, పిల్లలతో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి రిటర్న్ అయితే బయలుదేరి వస్తూ ఉన్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేది దసరా పండుగ కదండి. ఇంకా బయట వాళ్ళు రావాలి అనుకుంటే మీరు పండుగ టైంలో కాకుండా పండుగ అయిపోయిన తర్వాత మీరు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే రష్గా ఉంటుంది కదా. అలాగే భవానీ మాలలు ఇవన్నీ కూడా భవానీ దీక్షలు చేస్తూ ఉంటారు కదండి. ఇంకా ఈ 9 రోజులు కాకుండా తర్వాత మిగతా 3 రోజులు కూడా అయితే గుడి రష్గానే ఉంటుందండి. మీరు వస్తే ఈలో పండుగ ముందు లేకపోతే పండుగ అయిపోయిన ఒక వారం తర్వాత మీరు వచ్చి అమ్మవారిని దర్శనం అయితే చేసుకుంటూ బాగుంటుందండి. నా ఒపీనియను, అంటే మీరు ఇబ్బంది పడతారని చెప్తున్నాను. లేదు మీరు పండగకే దర్శనం చేసుకోవాలి అమ్మవారిని అని చెప్పానంటే అది మీ ఇష్టం అండి, రావచ్చు. ఇంకా మార్నింగ్ టైంలో అయితే రండి, అలా రావాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ టైంలో వస్తే ఫ్రీగా ఉంటుంది. లేదు అంటే నైట్ టైం అంటే తెల్లవారుజామున ఆ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ దసరా పండుగ కాబట్టి అలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ దీపావళి, ఇంకా వరుసగా వినాయక చవితి వెళ్ళిన తర్వాత ఇంకా అన్ని పండుగలు కూడా స్టార్ట్ అవుతాయి కదండి. అందరూ కూడా బాగుండాలి, అందరితో పాటు మనం ఉండాలి అని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉన్నానన్నమాట. చాలా ఇబ్బందులు పడ్డామండి వరదల వల్ల, ఇప్పుడిప్పుడే కొద్దిగా అయితే కోలుకుంటూ ఉన్నామన్నమాట. ఏదైనా సరే మళ్ళీ మొత్తానికి మా లైఫ్ న్యూ లైఫ్ లాగానే అయిపోయిందండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా కష్టపడి సంపాదించుకున్నాయన్నీ పోయినాయి, వస్తువులు అవన్నీ కూడా మళ్ళీ కష్టపడి మళ్ళీ అన్నీ కూడా సంపాదించుకోవాలి. మన వస్తువులతో పాటు ఇంకేంటంటే ప్రతి ఒక్కటి కూడా దాచుకున్నవన్నీ దోచుకెళ్ళిపోయిందనమాట. అలా అయిపోయింది పరిస్థితి. వీడియో ఎలా ఉందనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి, మీరందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి, నాకు అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. త్వరలోనే ఇంకా మీకు మంచి వీడియోలు అవన్నీ కూడా అందిస్తానని చెప్పి అనుకుంటూ ఉన్నానన్నమాట. ఆ తర్వాత మేము వినాయకుడిని దర్శనం చేసుకున్నాం కదా, ఆ వీడియోని కూడా అయితే మీరు కంప్లీట్గా అయితే చూసేసేయండి. ఈరోజైతే ఇలా వినాయకుడి నిమజ్జనం వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మిగతా అన్ని వీడియోస్ కూడా కంటిన్యూస్గా చూడండి. నెక్స్ట్ ఏంటంటే మేము నెక్స్ట్ అవుటింగ్కి అయితే వెళ్ళామన్నమాట. అవి కూడా అవుటింగ్ అంటే మా విజయవాడలోనేనండి, బయటకైతే ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. అవి కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా అయితే చూడండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ అన్నీ కూడా నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మీరందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇలా ఈ సంవత్సరానికి ఇలా అయితే జరిగిపోయిందనమాట. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మొత్తం వీడియో అంతా చూసినందుకు.